Welcome to KL Knowledge YouTube channel. So 9th 10th class students and competitive exams ki prepare అయ్యే వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి ఈ వీడియో. ఇందులో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్, భారతదేశము భౌగోళిక స్వరూపాలు అనే లెసన్ చెప్పుకుంటున్నాము. సో ఇది 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ క్లాస్ వరకే కాకుండా ఇన్ ఫ్యూచర్లో మీరు రాయబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా చక్కగా పనికొస్తుంది కాబట్టి మీరు దీన్ని చాలా కేర్ఫుల్గా వినాలి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో 50,000 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతూ ఉంది. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. కాబట్టి రాబోయే కొద్ది నెలల్లో చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ, అయితే ప్రధానం ఏంటంటే 9th 10th క్లాస్ విద్యార్థుల తరగతి గదికి దూరంగా అవటం వల్ల వారికి తరగతి గది అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే విధంగా డైరెక్ట్గా వాళ్ళు తరగతి గదిలోని టీచర్ ముందు ఉండి లెసన్ వింటున్న ఫీలింగ్ వచ్చే విధంగా వీడియో చేయటం అనేది జరుగుతుంది. సో కాబట్టి అలాంటి వారికి ఈ వీడియోని మీరు షేర్ చేయగలని చెప్పేసి భావిస్తూ, సో మనము ఈ లెసన్లో ఇండియా రిలీఫ్ ఫీచర్స్లో మనము ఆల్రెడీ హిమాలయాస్ గురించి, తర్వాత ఇండో గంగాటిక్ ప్లేన్ గురించి మనం డిస్కస్ చేసినాము. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పెనిన్సులర్ ప్లాట్యూ, థర్డ్ రిలీఫ్ ఫీచర్, మూడవ భూస్వరూపమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి. దీని గురించి ఒకసారి మనము డిస్కషన్ చేద్దాము. సో ఇక్కడ మనము ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్పం అని ఎందుకంటున్నాము, పెనిన్సులార్ అని ఎందుకంటున్నాము, ఆల్రెడీ మనము ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాము. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్నట్లయితే దానిని ద్వీపకల్పం అంటాము. సో ఈ ఏరియా ఇదంతా పెనిన్సులర్ ప్లాట్యూ, ఈ ఏరియా అంతా. సో 3 sides సరౌండెడ్ బై వాటర్. సో ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ అండ్ సౌత్ సైడ్ మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది. తూర్పు వైపు బంగాళాఖాతము, పశ్చిమం వైపున అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. 3 వైపులా నీటి చేత ఆవరించి ఉంది. నార్త్ సైడ్ మొత్తము ల్యాండ్ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటాము. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా, సో ఈ ఏరియా మొత్తం కూడా పురాతనమైనటువంటి స్ఫటికాకార కఠినమైనటువంటి అగ్నిశిలలు, ఇగ్నోషియస్ రాక్స్ అంటారు. అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉన్నాయి. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల, అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా లావా పైకి వచ్చి పొంగి లావా పొరలుగా ఏర్పడి ఈ ప్రాంతము పీఠభూమిగా ఏర్పడింది. అంటే ఇక్కడ లావా అంటే ఈ కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము లావా మొత్తం ఉండటం వల్ల, లావా పొంగటం వల్ల ఈ ప్రాంతము హైట్గా ఉండి పీఠభూమిలాగా ఏర్పడటం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి అనేక రకాలైనటువంటి అలోహ ఖనిజాలు మనకు బాగా దొరుకుతాయి. సో మెటల్, నాన్ మెటల్ మినరల్స్ అనేటివి ఈ ప్రాంతంలో మనకి, ఇది ఇండో గంగాటిక్ ప్లేన్ అన్నాం కదా, ఇండో గంగాటిక్ ప్లేన్లో మనకి పెద్ద ఎత్తున ఖనిజ వనరులు ఉండవు. ఇదంతా కూడా ఒండ్రు మైదానాలు, అల్యూవియల్ సాయిల్స్ అంటేవంట. సో దీస్ రీజన్ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్. ఇక్కడ పెద్దగా ఖనిజ వనరులు దొరకవు. బట్ వేరియాజ్ మనము ఈ పెనిన్సులర్ ప్లాట్యూ, ఈ పీఠభూమి ప్రాంతానికి వచ్చినట్లయితే ఇక్కడ మొత్తం కూడా అనేక రకాలైనటువంటి ఖనిజ లవణాలు మనకు దొరుకుతాయి. అందుకే ఈ ప్రాంతంలోనే ఆ ఖనిజాలను ఉపయోగించుకొని అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖనిజాలను ఉపయోగించుకొని పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ ప్రాంతంలోకి, ఈ ఇండో గంగాటిక్ ప్లేన్ ఏరియాలో మనకి పెద్ద పరిశ్రమలు మనకి కనిపించవు. ఇక్కడ బాగా అగ్రికల్చర్గా ఫేమస్. ఇది వాటర్ రిసోర్స్ ఉన్నవి, మంచి ఫెర్టైల్ సాయిల్ ఉంది ఇక్కడ. సో ఒండ్రు మైదానం ఉంది. సో కాబట్టి ఇదంతా కూడా మనకి అగ్రికల్చర్గా బాగా డెవలప్ అయింది. బట్ ఇక్కడ ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏరియాలో వచ్చేసి మనకి ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ కావడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ కావాల్సినటువంటి రా మెటీరియల్, అనేక రకాలైనటువంటి మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ అనేటివి మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నట్టు. సో ఈ పీఠభూమి ఎట్లా ఉందంటే, ఈ పెనిన్సులర్ ప్లాట్యూ, ఈ పీఠభూమి పడమర వైపు కొద్దిగా ఎత్తుగా ఉండి తూర్పు వైపు పోతున్న కొద్ది వాలుగా ఉంటుందన్నట్టు. సో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇటు సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఏమో హైట్ ఎక్కువ,
ఈస్ట్ సైడ్ పోతున్న కొద్దీ కొంచెం హైట్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నట్టు. సో కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి, ఇది పీఠభూమి, ఈ ముఖ్యంగా దక్కన్ పీఠభూమి. ఇంకా చెప్పాలంటే పెనిన్సులార్ ప్లాట్యూ అనేది వెస్ట్ సైడ్ హైట్ ఉండి ఈస్ట్ సైడ్ పోతున్న కొద్దిగా వంగి ఉంటుంది, వంపు ఉంటుంది, వాలి ఉంటుంది అన్నట్టు. సో మనకి దీనికి తూర్పు వైపున తూర్పు కనుమలు, పశ్చిమం వైపున పశ్చిమ కనుమలు, అంటే ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. తర్వాత దక్షిణపు కొనగా ఇక్కడ కన్యాకుమారి ఉంటుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ పెనిన్సులార్ ప్లాట్యూ. సో మనకి ఈ పెనిన్సులార్ ప్లాట్యూని ప్రధానంగా 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. పెనిన్సులార్ ప్లాట్యూ మొత్తం ఈ ఏరియా మొత్తం ఇదంతా పెనిన్సులార్ ప్లాట్యూనే. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా ఇదంతా ఇండో గంగాటిక్ ప్లెయిన్ అనుకున్నాం కదా, ఈ ఏరియా మొత్తం కూడా. అంటే ఇక్కడ మనకి ఒక థాట్ రిజర్వ్స్ అనుకోండి ఈ ప్రాంతం వరకు. సో పెనిన్సులా ఇది ఇండో గంగాటిక్ ప్లెయిన్ అయితే, ఇండో గంగాటిక్ ప్లెయిన్కి సౌత్ సైడ్ మనకి పెనిన్సులార్ ప్లాట్యూ వస్తుంది. పెనిన్సులార్ ప్లాట్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో నార్త్ సైడ్ వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా మనకి సెంట్రల్ హైలాండ్స్ అంటారు. సెంట్రల్ హైలాండ్స్ మధ్య ఉన్నత భూములు. ఉన్నత భూములు అంటే కొద్దిగా ఎత్తైన భూములు. ఎత్తైన భూములు అంటే పీఠభూమి కదా. ఆ తర్వాత వచ్చేసి ఈ సెంట్రల్ హైలాండ్స్లో మనకి ఈ సెంట్రల్ హైలాండ్స్ని ఎక్కడ మనం ఐడెంటిఫై చేస్తామంటే సౌత్ సైడ్ ఆఫ్ ది ఇండో గంగాటిక్ ప్లెయిన్, గంగా సింధు నదీ మైదానానికి దక్షిణం వైపున ఇగో ఈ ప్రాంతం నుంచి మనకి నర్మదా రివర్ ఉంటుంది. ఈ ఏరియాలో నర్మదా రివర్ వస్తుంది, నర్మదా వ్యాలీ ఉంటుంది. నర్మదా వ్యాలీలో నర్మదా రివర్ ఫ్లో అవుతుంది. సో మనకి ఇక్కడ వింధ్య రేంజ్ అంటే వింధ్య పర్వతాలు, తర్వాత వచ్చేసి ఇక్కడ సాత్పురా రేంజ్, సాత్పురా పర్వతాలు. వింధ్య పర్వతాలకు సాత్పుర పర్వతాలకు మధ్య ఒక వ్యాలీ ఉంటుంది. ఆ వ్యాలీలో లోయ ఉంటుంది, అందులో నర్మదా నది ఫ్లో అవుతుంది. ఈ వింధ్య పర్వతాలకు ఉత్తరాన తర్వాత ఇండో గంగాటిక్ ప్లెయిన్, గంగా సింధు నది మైదానానికి దక్షిణాన ఉన్నటువంటి ఈ ఎత్తైనటువంటి ప్రాంతాన్ని సెంట్రల్ హైలాండ్స్ లేదా మధ్య ఉన్నత భూములు అంటాము. అంటే ఇది పెనిన్సులార్ ప్లాట్యూ భాగమే. పెనిన్సులార్ ప్లాట్యూని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. దీన్ని మనము మధ్య ఉన్నత భూములు అంటాము. ఈ మధ్య ఉన్నత భూముల్లో మళ్ళీ 2 రకాలు ఉంది. ఈ ప్రాంతం వైపు అంతా దీన్నేమో మాల్వా పీఠభూమి అంటాము. మాల్వా ప్లాట్యూ, మాల్వా పీఠభూమి అంటాము. ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటాము. చోటా నాగపూర్ పీఠభూమి అంటే మధ్య ఉన్నత భూములను, అంటే సెంట్రల్ హైలాండ్స్ని మళ్ళీ మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నదనేమో అంటే వెస్ట్ సైడ్ ఉన్నదేమో మాల్వా ప్లాట్యూ అండ్ ఈస్ట్ సైడ్ ఉన్నదేమో చోటా నాగపూర్ ప్లాట్యూ, చోటా నాగపూర్ పీఠభూమి. ఇది మనకి వచ్చేసి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ హైలాండ్స్ని మనము ఈ ప్లాట్యూని 2 పార్ట్స్గా డివైడ్ చేసినాం అన్నట్టు. సో మనకి ఇండో గంగాటిక్ ప్లెయిన్కి తర్వాత వచ్చేసి ప్లాట్యూ రీజియన్కి మనం ఒక్కసారి కంపేర్ చేసినట్టయితే, అంటే గంగా సింధు నదీ మైదానము తర్వాత పీఠభూమి ప్రాంతాన్ని మనం ఒకసారి కంపేర్ చేసినట్టయితే ఈ ప్రాంతానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ నదీ మైదాన ప్రాంతమేమో చాలా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతము, ఒండ్రు మైదానము ఉంటుంది, పంటలకు బాగా ప్రసిద్ధి. కానీ పీఠభూమి ప్రాంతంలో మనకి నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ రిసోర్స్ అనేటివి చాలా లిమిటెడ్గా ఉంటాయి. అదేవిధంగా గంగా సింధు నదీ మైదాన ప్రాంతంలో సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించవచ్చు. ఇరిగేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉందన్నట్టు. కాలువల ద్వారా, పంట కాలాల ద్వారా, కెనాల్స్ ద్వారా వాటర్ సిస్టమ్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో 2-3 పంటలు పండించవచ్చు. బట్ మనం ప్లాట్యూ ఏరియాలో వచ్చేసి వర్షాకాలంలో ఒక పంట పండుతుంది, రెండో పంట పండాలంటే ఖచ్చితంగా బోరు బావుల మీదనో చెరువుల మీదనో ఆధారపడవలసి ఉంటుంది. అంత పంటకి పెద్దగా ప్రసిద్ధి కాదు. దీంతో పోలిస్తే కంపేర్ చేస్తే, మన ప్లెయిన్ ఏరియాతో కంపేర్ చేస్తే ప్లాట్యూ ఏరియా అనేది అగ్రికల్చర్కి అంత పెద్ద ఫేమస్ కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అనేక రకాలంగా విస్తృతమైనటువంటి ఖనిజాలు లభించడం వల్ల పారిశ్రామికంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా చోటా నాగపూర్ పీఠభూమి బాగా గుర్తుంచుకోండి. ఇండియా మొత్తంలో చోటా నాగపూర్ పీఠభూమిలో అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి విస్తృతమైనటువంటి ఖనిజ వనరులు దొరుకుతాయి. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ రిసోర్సెస్ అంటారు అవన్నీ మొత్తం కూడా. సో అవి దొరుకుతాయి. చోటా నాగపూర్ పీఠభూమి అనేది భారతదేశంలోనే ఖనిజ వనరుల పరంగా అత్యంత సుసంపన్నమైనటువంటి ప్రాంతం చోటా నాగపూర్ పీఠభూమి.
సో ఇది పెనిన్సులర్ ప్లాట్యూని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ సెంట్రల్ హైలాండ్స్లో వచ్చేసి మళ్ళీ మనకి వెస్ట్ సైడ్ మాల్వా ప్లాట్యూ, ఈస్ట్ సైడ్ వచ్చేసి చోటా నాగ్పూర్ ప్లాట్యూ. పశ్చిమ వైపు మాల్వా పీఠభూమి, తూర్పు వైపు చోటా నాగ్పూర్ పీఠభూమిగా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ సౌత్ సైడు, సో ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూలో సైడ్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ప్లాట్యూ ఉంటుంది. ఇగో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దీన్ని మనము దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాట్యూ అని అంటాము. సో ఈ దక్కన్ పీఠభూమి యొక్క హద్దులు ఎందుకు చూద్దాం మనము. సో ఇవేందనుకున్నాం మనము, వింధ్య రేంజ్, ఇవి సాత్పుర రేంజ్. సో దక్కన్ పీఠభూమికి ఉత్తరాన సాత్పుర పర్వతాలు ఉంటాయి, సాత్పుర పర్వత శ్రేణి. ఆ తర్వాత ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈస్టర్న్ ఘాట్స్, అంటే తూర్పు కనుమలు, తూర్పు వైపు తూర్పు కనుమలు, పశ్చిమం వైపు పశ్చిమ కనుమలు ఉంటాయి. సో మనం దీన్ని చూసినట్లయితే ఇలా చూడవచ్చు. సో ఇవి వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, పశ్చిమం వైపు. సో తూర్పు వైపు వచ్చేసి తూర్పు కనుమలు, సో దక్షిణాన వచ్చేసి మొత్తము ఈ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మెర్జ్డ్ ఇన్ నీలగిరి హిల్స్. నీలగిరి పర్వతాలలో కలిసిపోతాయి అన్నట్టు తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు వచ్చేసి. సో ఇది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అంటాము, ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. సో పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, సో సెంట్రల్ హైలాండ్స్ అండ్ దక్కన్ plateau. The central highlands again divided into 2 parts. The western part is called Malwa Plateau and the eastern plateau is called Chota Nagpur Plateau. So మనము ప్లెయిన్ ఏరియాకి, అంటే ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఏరియాకి, తర్వాత ప్లాట్యూ రీజియన్కి డిఫరెన్సెస్ మనము చూసినాము. ఆ తర్వాత వచ్చేసి పెనిన్సులర్ ప్లాట్యూలో సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక ట్రయాంగులర్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్యూని దక్కన్ ప్లాట్యూ అని అంటాము. దక్కన్ ప్లాట్యూకి ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ సౌత్ సైడ్ నీలగిరి హిల్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాము. తూర్పు వైపు తూర్పు కనుమలు, పడమర వైపు పశ్చిమ కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు, అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు వచ్చేసి నీలగిరి పర్వతాలలో కలుస్తాయి. ఇవి మన దక్కన్ పీఠభూమి యొక్క సరిహద్దులుగా చెప్పుకోవచ్చు. సో దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు, పశ్చిమం వైపున పశ్చిమ కనుమలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో అందులో మనకి పశ్చిమ కనుమల గురించి, అంటే పడమటి కనుమలు లేదా పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ చూసినట్లయితే ఫ్రమ్ గుజరాత్ టు కన్యాకుమారి, గుజరాత్ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు దాదాపుగా 1600 అంటే 1600 కిలోమీటర్ల పొడవున అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. ఇవి అవిచ్ఛిన్నంగా అంటే కంటిన్యూస్గా ఉన్నాయి, ఎక్కడ కూడా పెద్ద ఎత్తున గ్యాప్ లేదు. చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే మనకి వెస్టర్న్ ప్లెయిన్లోకి, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్లోకి వెళ్ళడానికి చిన్న చిన్న దారులు ఉన్నాయి తప్పితే కంటిన్యూస్గా ఉన్నాయి ఈ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు లేదా పడమటి కనుమలు అంటామని చెప్పేసి. సో ఇవి దాదాపు 1600, అంటే ఇటు గుజరాత్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు 1600 కిలోమీటర్ల పొడవున ఉండటం అనేది జరిగింది. చివరికి ఇవి గుడలూరు వద్ద నీలగిరి పర్వతాల్లో కలుస్తాయి. గుడలూరు మీరు మ్యాప్లో ఐడెంటిఫై చేయండి, మ్యాప్ పాయింటింగ్లో మనం ఫిజికల్ మ్యాప్, ఇండియా ఫిజికల్ మ్యాప్ ఏ అట్లాస్లో చూసినా, ఫిజికల్ మ్యాప్లో చూసినట్టయితే మనకి ఈ గుడలూరు కనిపిస్తుంది, ఈ నీలగిరి హిల్స్లో కలిసిపోతాయి అన్నట్టు. సో ఈ వీటి యొక్క హైటు ఈస్టర్న్ ఘాట్స్తో పోలిస్తే వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండటం వల్ల మనం అనుకున్నాం కదా దక్కన్ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉంటుందని చెప్పేసి, ఇటువైపు హైట్ ఉండి తూర్పు వైపుకు పోతున్న కొద్దీ హైట్ తగ్గుతూ ఉంటుంది, వంపుగా ఉంటుంది అన్నట్టు. సో ఇవి మనకి పడమటి కనుమలలోనే భారతదేశంలోనే రెయిన్ఫాల్, హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యేటటువంటి రీజను మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి అన్నట్టు. సో మనకి జూన్లో మనకు తెలుసు, ఎవ్రీ ఇయర్ జూన్లో మనకి మాన్సూన్స్ ఎంటర్ కాగానే, కేరళలో ఈ ప్రాంతం ఎంటర్ కాగానే వెస్టర్న్ ఘాట్స్ వస్తాయి ఫస్ట్. ఇక్కడ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుందంట, బాగా వర్షపాతం పడుతుంది. అందుకే చాలా నదులకు ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది అరిజినేటెడ్ ప్లేస్ అన్నట్టు, పుట్టినిల్లు. మనకి చెప్పుకుంటే దక్కన్ పీఠభూమిలో ప్రవహించేటటువంటి నదులన్నిటి కూడా పశ్చిమ కనుమల్లోనే ప్రవహిస్తాయి. అక్కడ వర్షపాతం బాగా రికార్డ్ అయింది కాబట్టి అక్కడనే వాటి యొక్క ప్రస్థానాన్ని ప్రారంభిస్తాయి. గోదావరి కావచ్చు, కృష్ణా నది కావచ్చు, పెన్నా నది కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఆ నదులన్నీ కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్లోనే అవి ఒరిజినేట్ కావడం అనేది జరుగుతుంది, వాటి యొక్క జన్మస్థానము. సో అదేవిధంగా
నీలగిరి పర్వతాలు చూసినట్లయితే అంటే ఇవి కంటిన్యూస్గా ఉంటాయి. 1600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, హైట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం నుంచి మనకి పశ్చిమ తీర మైదానం, ఇది మైదానం ప్రాంతం, ఇది ఈ పశ్చిమ తీర మైదానం ఉంటుంది, ఈ గ్యాప్. సో ఇందులో పోవడానికి ఈ ఘాట్స్లలో నుంచి కొన్ని పాస్ అంటే కొన్ని దారులు, అందులో పోవడానికి కొన్ని దారులు ఉండటం అనేది జరిగింది. సో ఇక్కడ నీలగిరి హిల్స్ చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి గుడలూరు వద్ద నీలగిరి హిల్స్లో మెరుజేతం చెప్పుకున్నాము. నీలగిరి పర్వతాలు దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వతాలకు చెప్పుకోవచ్చు. యావరేజ్ హైటు దాదాపు 2000 మీటర్స్, 2000 మీటర్ల ఎత్తు. ఇవి మనం హిమాలయాల్లో చూస్తేనైతే గ్రేటర్ హిమాలయస్ 6000 మీటర్స్ యావరేజ్ హైట్ అనుకున్నాం కదా. నీలగిరి హిల్స్ యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 2000 మీటర్స్. సో అదేవిధంగా నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరము దొడబెట్ట అనేటటువంటి శిఖరము. ఇవన్నీ మనం మ్యాప్ పెయింటింగ్లో ఐడెంటిఫై చేయాలి. 2637 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి దొడబెట్ట శిఖరము నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పుకోవచ్చు. నీలగిరి పర్వతాలు అంటే మనకి తమిళనాడు, తర్వాత వచ్చేసి కేరళ, ఈ బార్డర్లో ఈ ఏరియాలో ఉంటాయినట్టు నీలగిరి పర్వతాలు. అదేవిధంగా నీలగిరి పర్వతాల్లో మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లలో మనకి పశ్చిమ కనుమలు అనుకున్నాం కదా, అన్నామలై కొండలు కానీ, అన్నామలై తర్వాత కార్డమం కొండలు, ఇవన్నీ కూడా పశ్చిమ కనుమలలో భాగం. మనం మ్యాప్ పెయింటింగ్ చూసినట్టయితే మీరు మీ దగ్గర ఏదైనా స్టాండర్డ్ అట్లాస్ ఉన్నట్లయితే మీరు చూడండి, ప్రతి స్టాండర్డ్ ఆక్స్ఫర్డ్ కావచ్చు లేదా ఓరియంట్ బ్లాక్ స్వాన్ కావచ్చు, వీటిల్లో ఇండియా ఫిజికల్ మ్యాప్ తీస్తే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, ఈస్టర్న్ ఘాట్స్ కావచ్చు, నీలగిరి హిల్స్ కావచ్చు, తర్వాత కార్డమం కొండలు కావచ్చు, ఆ తర్వాత అన్నమలై కొండలు కావచ్చు, దొడబెట్ట, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. ఇంకా ఇటు చూసినట్లయితే, ఇటు చూస్తే మనకి ఈ ఏరియాలో మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. సో దీన్ని జూమ్ చేసి ఈ ఏరియా చూసినట్లయితే కూడా మనకి ఇంకా పర్ఫెక్ట్గా వాటికి సంబంధించినటువంటి మనము ఇందులో చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో చూసినట్టయితే నీలగిరి హిల్స్, దొడబెట్ట అనేది మనకి నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరము 2637 మీటర్లు ఉంటుంది. అదేవిధంగా అన్నామలై కొండలు, కార్డమం కొండలు పశ్చిమ కనుమలలో భాగం. ఆ తర్వాత నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి ఒక హిల్ స్టేషన్ ఉంది. హిల్ స్టేషన్స్ అని మనం చెప్పుకున్నాం. నార్త్ ఇండియాలో ముఖ్యంగా హిమాలయాస్లో చాలా హిల్ స్టేషన్ చెప్పుకున్నాము. మనం చెప్పుకున్నాం హిల్ స్టేషన్స్ గురించి. నైనిటాల్ కావచ్చు, సిమ్లా కావచ్చు, రాణిఖేట్ కావచ్చు, ఇవి చెప్పుకున్నాం కదా. ఇవే కావచ్చు, మనం చెప్పినవే కావచ్చు. హిమాలయాలలో సిచ్యువేటెడ్ అయినటువంటి ఏ టౌన్ అయినా హిల్ స్టేషన్గా చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ కొన్ని చెప్పుకుంటాం కానీ అవే రాయాలి. కాకపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. ఫేమస్ ఉన్నటువంటి వాటి పేరు మనం చెప్తాం తప్పితే డార్జిలింగ్ కావచ్చు, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది డార్జిలింగ్. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఫేమస్ హిల్ స్టేషన్స్ అన్నీ హిమాలయాస్లో ఉన్నవి. బట్ సౌత్ ఇండియాలో కూడా మనకు ఒక హిల్ స్టేషన్ ఉంది. సౌత్ ఇండియాలో హిల్స్ యాడ్ ఉన్నాయి, నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్లో మనకి ఇక్కడ ఒక వేసవి విడిది ఉన్నది. దాన్ని మనము ఉదక మండలం అంటాము. దాన్ని సింపుల్గా ఊటీ అనేటటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. సో ఇది ఉదక మండలం అనేది నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి ఒక ప్రఖ్యాత వేసవి విడిది, ఫేమస్ హిల్ స్టేషన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు 1970s, 80s, 90s వరకు కూడా తెలుగు సినిమాల్లో చాలా సినిమాల షూటింగ్ ఊటీలో జరిగేది అన్నట్టు. సరే ఇప్పుడంటే 2000 తర్వాత మనకి ఫారిన్ లొకేషన్స్లోకి వెళ్తున్నారు కానీ ఒకప్పుడు సినిమా షూటింగ్లు అంటే కంపల్సరిగా ఊటీలో తీసేది. అంత మంచి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతం ఊటీ. ఆ ఊటీ అనేది నీలగిరి పర్వతాలలో ఉన్నది. ఇక అదేవిధంగా అన్నామలై కొండలలో ఉన్నటువంటి అనైముడి అనేటటువంటి శిఖరము దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పుకోవచ్చు. అది 2695 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరము. ఇది అన్నామలై కొండలలో ఉంది. నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరమేమో దొడబెట్ట. అసలు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్ ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పుకోవచ్చు మనకు అనైముడి. 2695 మీటర్లు ఎత్తున్నటువంటి అనైముడి. ఇది వెస్టర్న్ ఘాట్స్. ఇలా ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటుంది. ఇట్లా నీలగిరి పర్వతాలు కలుస్తాయి. ఇప్పుడు మనం వెస్టర్న్ ఘాట్స్ గురించి, నీలగిరి పర్వతాల గురించి చెప్పకూడదండి. తర్వాత వచ్చేసి మనము ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు. ఒక్కసారి మీరు దీనికి మధ్య గ్యాప్ తేడా ఏందో ఒక్కసారి మీరు గమనించండి, ఒకసారి ఐడెంటిఫై చేయండి. సో మనం దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు, పశ్చిమం వైపున పడమటి కనుమలు, ఉత్తరాన సాత్పురా పర్వతాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాము. అదేవిధంగా
నార్త్ ఈస్ట్ సైడు కొన్ని కొండలు ఉన్నవి, మహాదేవ కొండలు, కైమూర్ కొండలు, ఆ తర్వాత వచ్చేసి మైకాల్ పర్వత శ్రేణులు కూడా మనం ఈ ప్రాంతంలో లొకేట్ చేయొచ్చు, వాటిని గమనించవచ్చు మనము. సో ఇప్పుడు ఇంతకుముందు మనము పశ్చిమ కనుమల గురించి చెప్పుకున్నాము, అవి కంటిన్యూస్గా ఉన్నవి. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్తో పోలిస్తే హైట్ ఎక్కువ, యావరేజ్ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాము. 1600 కిలోమీటర్స్ వరకు అవిచ్ఛిన్నంగా అవి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఇవి ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. తూర్పు కనుమలకి పశ్చిమ కనుమలు చూసినట్టయితే పశ్చిమ కనుమలు ఏమో కంటిన్యూస్గా ఉన్నవి. బట్ వేరే ఈ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. చూడండి, గ్యాప్స్ ఉన్నాయి, ఇలా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకు ఈ గ్యాప్స్ ఉన్నాయంటే మనము మహానది డెల్టా ప్రాంతం నుంచి చూసినట్లయితే ఆ నుంచి ఈ నీలగిరి హిల్స్ వరకు ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు ఉన్నవి. అయితే దక్కన్ పీఠభూమిలో ప్రవహించే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దక్కన్ పీఠభూమిలో ప్రవహించేటటువంటి నదులు వచ్చేసి మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్ కలుస్తాయని మనం అనుకున్నాం. సో ఇలా మహానది, ఇగో ఇక్కడ ఇలా మహానది డెల్టా ప్రాంతం, ఈ డెల్టా ప్రాంతంలో అక్కడక్కడ ఈ తూర్పు కనుమలు అదృశ్యమవుతాయి, కంటిన్యూస్గా లేవు. వెస్టర్న్ ఘాట్స్ అయితే కంటిన్యూస్గా ఉన్నాయి, బట్ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి అక్కడక్కడ అదృశ్యమవుతున్నవి. ఇగో ఈ డెల్టా ప్రాంతంలో, ఏది మహానది డెల్టా ప్రాంతంలో చాలా కిలోమీటర్ల వరకు ఇవి ఉండవు. ఆ తర్వాత వచ్చేసి మనకి గోదావరి డెల్టా ప్రాంతము ఈ ప్రాంతంలో, ఆ తర్వాత వచ్చేసి కృష్ణానది డెల్టా ప్రాంతంలో, ఆ తర్వాత వచ్చేసి పెన్నా కావచ్చు, తర్వాత కావేరి కావచ్చు. ఇలా దక్కన్ పీఠభూమిలో ప్రవహించేటటువంటి నదులని పశ్చిమం నుంచి తూర్పుగా ప్రవహిస్తూ ఈ యొక్క తూర్పు కనుమలను ఖండిస్తూ వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి ఈ నదులన్నీ కూడా అందుకే మనకి ఇవి కంటిన్యూస్గా లేవు. ఈ డెల్టా ప్రాంతాలలో ఇటు మహానది డెల్టా ప్రాంతం కావచ్చు, గోదావరి డెల్టా కావచ్చు, కృష్ణా డెల్టా కావచ్చు, పెన్నా డెల్టా చిన్నగా ఉంటుంది అనుకోండి, ఇటు కావేరి, ఈ ప్రాంతాలలో మనకి తూర్పు కనుమలు ఉండవు. అదేవిధంగా ఇవి ఈ మహానది ప్రాంతం నుంచి ఇక్కడ నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే యావరేజ్ హైట్ కూడా వెస్టర్న్ ఘాట్స్తో పోలిస్తే పశ్చిమ కనుమలతో పోలిస్తే తూర్పు కనుమల యొక్క యావరేజ్ హైట్ కూడా తక్కువ. దాదాపుగా వీటి యొక్క యావరేజ్ హైట్ వచ్చేసి 900 మీటర్స్గా ఉంటుంది. ఇక తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం వచ్చేసి మనకి అరోమా కొండ, అది మనకి ఆంధ్రప్రదేశ్లో చింతపల్లి అంటే విశాఖ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉంది. దాని యొక్క హైటు 1680 మీటర్స్, 1680 మీటర్ల ఎత్తైనగా ఉన్నటువంటి అరోమా కొండ అనేది తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తూర్పు కనుమల్లో భాగంగా నల్లమల కొండలు, నల్లమల హిల్స్ అని చెప్పేసి మనం ఉంటాం కదా, ఫిజికల్ మ్యాప్లో, ఇండియా ఫిజికల్ మ్యాప్లో మీరు ఐడెంటిఫై చేయండి. నల్లమల కొండలు, వెలికొండలు, పాలకొండలు, శేషాచల కొండలు. శేషాచల కొండలు అంటే మన తిరుపతి ఉంది కదా, తిరుపతి కొండల మీద ఉంది కదా, 7 కొండల వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆ కొండల మొత్తం కూడా తూర్పు కనుమల్లో భాగము. వాటిని శేషాచల కొండలు అని చెప్పేసి అంటాము. నల్లమల కొండలు కూడా దాదాపుగా నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఉంటున్నట్టు. సో ఇవన్నీ కూడా మరి తూర్పు కనుమల్లో భాగంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా వచ్చేసి ఈ దక్కని పీఠభూమి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల, లావా పొంగటం వల్ల విస్తరించినటువంటి పీఠభూమి, వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడ్డటువంటి పీఠభూమి. సో ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల పైకి వచ్చి నల్లరేగడి భూములు ఏర్పడ్డవి. సో మనకు తెలుసు ఈ ప్రాంతం అంతా నల్లరేగడి భూములు మనము చాలా కనుగొనవచ్చు, ముఖ్యంగా మహారాష్ట్ర ఏరియా అండ్ సమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో కర్ణాటక, ఈ ప్రాంతాల్లో నల్లరేగడి భూములను మనము చూడవచ్చు. నల్లరేగడి భూములు ఏ పంటకు ప్రసిద్ధి? మనము 8th నుంచి చెప్పుకున్నాము. కాటన్, పత్తి పంట బాగా పండుతుంది నల్లరేగడిలో. అందుకే మనము తెలంగాణలో కానీ మహారాష్ట్ర ప్రాంతంలో కానీ పత్తి పంట బాగా పండిస్తాం జరుగుతుంది. ఇది ద్వీపకల్ప పీఠభూమి. టోటల్గా చెప్పినట్టయితే ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్పం ఎందుకు అనుకున్నాం మనము? 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూవా ఉంటుంది కాబట్టి ద్వీపకల్పం, పెనిన్సులార్ ప్లాట్యూ అని చెప్పేసి అనుకున్నాము. ఇందులో మనకి 2 భాగాలు ఉన్నాయి. ఇక్కడ మనకి సెంట్రల్ హైలాండ్స్, మధ్య ఉన్నత భూములు, మళ్ళీ మధ్య ఉన్నత భూముల్లో మాల్వా పీఠభూమి, చోటానాగర్ పీఠభూమి. చోటానాగర్ పీఠభూమి అనేది భారతదేశంలోనే ఖనిజ వనరులు విస్తృతంగా ఉన్నటువంటి ప్రాంతము చోటానాగర్ పీఠభూమి. మనం ఇటు చూసినట్లయితే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఆ రాష్ట్రాలలో ఈ యొక్క చోటానాగర్ పీఠభూమి ప్రాంతం ఉంది. అందుకే భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. ఇనుముకు కర్మాగారాలు కావచ్చు, తర్వాత అల్యూమినియం ప్లాంట్స్ కావచ్చు, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ బాగా మనకు ఉన్నాయి అన్నట్టు. సో అది మధ్య ఉన్నత భూములు 2 భాగాలుగా చూసినాము. మాల్వా పీఠభూమి, తర్వాత వచ్చేసి చోటానాగర్ పీఠభూమి, ఆ తర్వాత వచ్చేసి దక్కన్ పీఠభూమి. మనకి సాత్పుర పర్వతాలకు, ఇక్కడ వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు అనుకుంటాం మనం.
వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ఉన్నటువంటి లోయలో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఇది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు, పడమర వైపున పశ్చిమ కనుమలు, ఉత్తరాన సాత్పుర పర్వతాలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో పశ్చిమ కనుమలు వచ్చేసి ఇవి గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా ఉన్నవి, 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నవి. తూర్పు కనుమలతో పోలిస్తే హైట్ ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పడేటటువంటి ప్రాంతములో ఒకటి ఈ యొక్క పశ్చిమ కనుమలు. ఆ తర్వాత పశ్చిమ కనుమలని మనము కాడమం కొండలు కూడా మనకి ఇక్కడ మనం చూడవచ్చు. కాడమం కొండలు, తర్వాత వచ్చేసి అన్నామలై కొండలు కూడా పశ్చిమ కనుమల్లోనే భాగమే. ఆ తర్వాత నీలగిరి పర్వతాలు. నీలగిరి పర్వతాలు వచ్చేసి మనకి భారతదేశంలో దక్షిణ భాగాన ఉన్నవి. నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి ఫేమస్ హిల్ స్టేషన్, ప్రఖ్యాతమైనటువంటి వేసవి విడిది ఉదగమండలం లేదా ఊటీ అని కూడా అని చెప్పేసి అంటాము. అది మనకి నీలగిరి పర్వతాలు చూడవచ్చు. ఆ తర్వాత తూర్పు కనుమలు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమల్లాగా మనకి ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్? తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు ఉన్నటువంటి తేడా అంటే ఇదే. ఇవి హైట్ ఎక్కువ ఉంటాయి, ఇవి హైట్ తక్కువ ఉంటాయి. ఇవి కంటిన్యూస్గా ఉంటాయి, అంటే అవిచ్ఛిన్నంగా ఉంటాయి. బట్ ఇవి డెల్టా ఏరియాలలో ఉండవు, అదృశ్యమవుతూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రాంతము డెల్టా ప్రాంతంలో ఇక్కడ వచ్చేసి మనకి అన్నామలై కొండలు, కాడమం కొండలు పశ్చిమ కనుమల్లో భాగమైతే, తూర్పు కనుమల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నల్లమల కొండలు, వెలికొండలు, పాలకొండలు, శేషాచల కొండలు ఉన్నవి. ఈ రెండు కూడా వచ్చేసి నీలగిరి పర్వతాలలో కలుస్తాయి. సో వీటి యొక్క ఇందులో ఉన్న తూర్పు కనుమల్లో హయ్యెస్ట్ పీక్ వచ్చేసి మనకి అరోమా కొండ, అది వచ్చేసి చింతపల్లి వద్ద ఉంది. 1680 మీటర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవటం జరిగింది. సో ఇవి గుడలూరు వద్ద వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి పర్వతాల్లో కలుస్తాయి. సో ఇది పెనిన్సులార్ ప్లాట్యూకి సంబంధించినట్టు. మళ్ళీ ప్లాట్యూకి ప్లెయిన్కి, ఇండో గంగాటిక్ ప్లెయిన్ ప్లాట్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి నదులు ప్రవహిస్తాయి. ఇది ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఏరియాలో అవన్నీ ఎక్కువగా పెరేనియల్ రివర్స్, జీవనదులు అన్నట్టు. అంటే ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఏరియాలోకి ప్రవహించేటటువంటి నదులు 2 రకాలండి. నార్త్ సైడ్ వచ్చి కలిసేటటువంటి నదులు కొన్ని ఉంటాయి ఈ ఇందులోకి వచ్చేసి. తర్వాత వచ్చేసి సెంట్రల్ హైలాండ్స్ నుంచి ప్రవహించుకుంటూ పోటీ ఉంటాయి. అంటే గంగానది ఇలా పోతుంటుంటే గంగానదిలో కలిసేటటువంటి ఉపనదులు, ట్రిబ్యూటరీస్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. హిమాలయన్ రివర్స్ అండ్ ఆల్సో పెనిన్సులార్ ప్లాట్యూ రివర్స్ వచ్చేసి ఇక్కడ మనకి యమునా నది కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి గండక్, కోసి, తర్వాత ఈ నదులన్నీ వచ్చేసి హిమాలయన్ రివర్సు. అదే ఇక్కడి నుంచి పోతుంటాయి, గంగా నదులు కొలుస్తుంటాయి. అంటే సౌత్ నుంచి నార్త్ వైపుగా ప్రవహించేటటువంటి నదులు ఉంటాయి. అవి చంబల్ రివర్ చంబల్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి గంగా నదిలో దక్షిణం వైపు నుంచి ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలిసేటటువంటి నదులు ఏవి, ఉపనదులు ఏవి అన్నారు. మనకి చంబల్ రివర్, ఆ తర్వాత వచ్చేసి మనకి కెన్, బెట్వా, సోన్ రివర్ కూడా వచ్చి గంగా నదిలో కలుస్తుంది. గంగా నదిలో సోన్ నది కలిసేటటువంటి ప్రాంతంలోనే బీహార్లోని బీహార్ క్యాపిటల్ సిటీ పట్నా ఉందన్నట్టు. సో గంగా నదిలో కలిసేటటువంటి ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహించే ఈ ఉపనదులేమో జీవనదులు. ఎందుకంటే హిమాలయ పర్వతాల నుంచి ప్రవహిస్తున్నాయి కాబట్టి. సో త్రూఅవుట్ ద ఇయర్ ఫ్లోయింగ్ విత్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్. సో మంచు కరిగి వస్తుంటుంది. కానీ ఈ మధ్య ఉన్నత భూముల నుంచి ప్రవహిస్తూ గంగా నదిలో ప్రవహించేటటువంటి ఈ నదులు వచ్చేసి ఇవి రెయిన్ఫెడ్ రివర్స్, అంటే వర్షాధార నదులు అన్నట్టు. ఇవేమో హిమాలయ పర్వతాల జీవనదులు, ఇవేమో వర్షాధార నదులు. ఇది కూడా మనం గమనించాలి. సో ఇవి ఈ సెంట్రల్ హైలాండ్స్ ప్రవహించేటటువంటి నదులు. ఏది మనకి చంబల్, తర్వాత కెన్, బెట్వా, సోన్ రివర్స్, ఇవన్నీ కూడా. సో దానికి సౌత్ సైడ్గా ఉన్నటువంటిది మొత్తం కూడా మనకి చెప్పుకున్నటువంటి దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి. ఇది దీనికి ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ సెషన్లో మనము ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించినటువంటి టాపిక్. సో స్టూడెంట్స్ మొత్తం 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా నోట్స్ చక్కగా రాసుకొని మరి మీరు ప్రిపేర్ కావాలా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్లేసెస్ కానీ, తర్వాత ఘాట్స్, ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, తర్వాత నీలగిరి హిల్స్ కావచ్చు, ఏ ప్లేస్ వచ్చినా, ఏ రేంజ్ పర్వతాలు కానీ శిఖరాలు కానీ వచ్చినా కంపల్సరీగా మ్యాప్ పాయింటింగ్లో ఐడెంటిఫై చేయాలి. అప్పుడే మనకు బాగా గుర్తు ఉంటుంది. సో ఇది నెక్స్ట్ సెషన్లో మనము కోస్టల్ ప్లెయిన్స్ గురించి చెప్పుకుందాము. ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్ అండ్ వెస్ట్ కోస్ట్ ప్లెయిన్ చెప్పేసి ఈ ప్రాంతంలో ఇదొక ప్లెయిన్, తర్వాత ఈ ప్లెయిన్, దీని గురించి మనము నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ.